స్టేట్ పాలిటిక్స్ లో పెను మార్పులు సంభవించబోతున్నాయంటూ ఢిల్లీ కోళ్ల లొల్లి. ముఖ్యమంత్రిని మార్చిపారేయడం, తెలంగాణ ఇష్యూకు చెక్ పెట్టడంతో పాటు మిగతా పార్టీ వ్యవహారాలన్నీ ఒక కొలిక్కి తీసుకొచ్చేస్తారు మా మేడం అంటూ కొంతమంది లోకల్ కాంగ్రెస్ పెద్దలు కూడా బల్లగుద్ది మరీ చెప్పేస్తున్నారు. పైగా ఈసారి డేట్ కూడా ఫిక్స్ చేసి పారేశారు. ఆ డీ డేటే సెప్టెంబర్ 7. ఈ సెప్టెంబర్ 7 ఏమిటి? ప్రాస కుదిరిందని ఫిక్స్ చేశారా, లేక ఇంకేదైనా స్పెషాలిటీ ఉందా అని అడిగితే ఆ ఒక్కటి అడక్కండి అంటూ సైడ్ ఇచ్చుకుంటున్నారు వాళ్ళు. ఇన్నేళ్లుగా నీళ్లలో నాంచేసిన తెలంగాణ సమస్యను ఇలా నెల రోజుల్లో తేల్చి పారేసే అంత అద్భుత దీపం అకస్మాత్తుగా అధిష్టానానికి దొరికిందంటే మనకు మాత్రం నమ్మబుద్ధి కావడం లేదు. మన సంగతి ఎలా ఉన్నా వాళ్ల ప్రయారిటీలు వాళ్లకుంటాయని సరిపెట్టేసుకుందాం. ఇంతకీ మళ్లీ సీఎం కుర్చీ మీదకు గాలి మళ్లీ దేవిటో అంటూ క్యాంప్ ఆఫీస్ బయట చర్చలు మొదలయ్యాయి. ఎప్పుడు సీఎం మారిపోతారన్నా మొట్టమొదటిగా వినిపించే పేరు ఆ జైపాలుడిదే. ఇక ఆలస్యం ఎందుకు, ఆయన మీద కత్తులు నూరేస్తే పోలా అనుకున్నారేమో. అలా అనుకున్నారో లేదో ఆయన మీద దండయాత్ర షురూ అయిపోయింది. ఇవాళ రాష్ట్రంలో నెలకొన్న కరెంటు చీకట్లకు కారణం ఈయన నిర్వాకమే అంటూ పొలిటికల్ ఫిట్టింగ్ పెట్టేసి ఆయనతో కబడ్డీ ఆడేసుకుంటోంది కిరణ్ టీం. అంతటితో ఆగకుండా ఆగమేఘాల మీద మీడియాకు ఈ జైపాలుడి మీద ఉప్పందించేసి దాన్ని ఆ గ్యాస్ నిప్పులో వేసేయమంటూ ఫ్రెండ్లీ మీడియాకు రిక్వెస్ట్లు చేసి పారేసింది కిరణ్ టీం. దీంతో పాపం జైపాలుడి పని కుడితిలో పడ్డ ఎలకలా తయారైంది. నాకేం తెలీదు మొర్రో అంటూ మొత్తుకున్నా ఫలితం లేనంతగా ఆయన మీద అడ్డమైన రాళ్లు పడిపోయాయి. ఒక పక్క విపక్షాల కబడ్డీ అయితే ఇంకో పక్క సొంత పార్టీ వాళ్ల చెడుగుడుతో ఆయన ఉక్కిరి బిక్కిరై ఢిల్లీ టు హైదరాబాద్ టూరేసేసుకున్నారు. వచ్చి రావడంతోనే మీడియా ముందుకొచ్చి తన ఘోషను కూడా బయట పెట్టేసుకున్నారు. విద్యుత్ రంగాల గురించి విశేష పరిజ్ఞానం పెంచుకున్న వాళ్ళే వ్యాఖ్యానిస్తే చర్చా స్థాయి పెరుగుతుందని చెప్పి నా అభిప్రాయం. అందుచేత అన్ని అంశాలను రాజకీయం చేయడము మంచిది కాదు. ఎంపవర్డ్ జిఓఎం ఇంగ్లీష్ ఏదంటారో దాన్ని ప్రైమ్ మినిస్టర్ కింద ఉండే క్యాబినెట్ సెక్రటరీ నడుపుతుంది. ఏ రంగానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలనే విషయం 2008లో నిర్ణయించబడింది. ఆనాడు ఈ గ్రూప్ అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ గారు, ఆనాడు మురళీధర గారు మంత్రి గారు. జైపాల్ రెడ్డి వారు చెప్పే దాంట్లో నిజాలు లేకపోలేదు, కానీ ఆ నిజాలతో పాటు మనం ఏమీ చేసుకోలేని అసమర్థత కూడా దాగున్నట్లు కనిపిస్తుంది. జైపాల్ రెడ్డి రాజకీయ క్రీడలో పూర్ అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇంగ్లీష్ లో అంటే కబడ్డీ ఆడుకోగలరు, కానీ లోకల్ పొలిటికల్ లాంగ్వేజ్ ఆయనకు రాదే. ఇదంతా మన రాష్ట్ర సర్కార్ అసమర్థత మూలంగా జరిగిందంటూ ఆయన పదే పదే చెప్పినా ఇక్కడ ఆయన మాటలు చెల్లుబాటు కావడం లేదు. మీరంతా ఏం చేస్తున్నారు? మిగతా రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు బ్లాక్మెయిలింగ్ చేసో భయపెట్టో తమ ప్రాంతాలకు తరలించుకుపోతున్న ప్రాజెక్టులు, నిధులు మీరెందుకు రాబట్టలేకపోతున్నారంటూ విమర్శల మీద విమర్శలు గుప్పించేస్తున్నారు. సరే, గ్యాస్ గురించి నిన్నే మాట్లాడేసుకున్నాం కాబట్టి ఆ విషయం అక్కడితో వదిలేద్దాం. ఇప్పుడు సెప్టెంబర్ 7 అనే డెడ్ లైన్ విషయానికి వచ్చేద్దాం. ఇంతకీ సీఎం ఢిల్లీకి వెళ్ళింది గ్యాస్ సమస్య పరిష్కారాని కోసమా, లేక గ్యాస్ కొట్టి తన కుర్చీ కింద నీళ్లు రాకుండా చూసుకోవడం కోసమా అన్నది ప్రస్తుత ప్రసంగం. కిరణ్ సర్కార్ కి మొసళ్ల మీద స్వారీ చేయడం అలవాటుగా మారిపోయింది. ఆయనకు మీడియా చేస్తున్న విమర్శలు ఓ లెక్కే కాదు. ఎందుకంటే ఆయనకి ఈ విషయంలో లెక్కలు బాగానే తెలుసు. తాజాగా ఏర్పడ్డ గ్యాస్ తకరారుతో పాటు ఫీజు రీఎంబర్స్మెంట్ అనే గుదిబండ మోయలేనంత భారమై కూర్చుంది. అడగంతే అమ్మైనా పెట్టదనుకుని ఢిల్లీ వెళ్తే చికాకు పెట్టే మీడియా గొట్టాలే తప్ప ఆయన గోడ ఆలకించే నాదుడు అక్కడ కనిపించడం లేదు. ప్రధానమంత్రిని కలిసి విన్నవించుకుంటే రేపో మాపో తేల్చేస్తానంటూ కాస్త బరువైన హామీ ఒకటొచ్చింది తప్ప చెప్పుకోదగ్గ పరిష్కారం మాత్రం రాలేదు. వస్తుందేమోనన్న ఆశాభావం తప్ప ఇదమిద్దంగా చెప్పగలిగే పరిస్థితి అక్కడ లేదు.
ఈ హస్తినాపురిలో గొంగళ్లు వేసిన చోటే పడుంటాయన్న చేదు నిజం కూడా సీఎంకు తెలియక కాదు, తెలిసినా అదంతేనన్న కాలజ్ఞానం ఆయనది. ఇక పుండు మీద కారం చల్లినట్లు ఈయన గారు ఢిల్లీ వెళ్ళినప్పుడే ఈ బొత్స బాబాయికి కూడా రమ్మంటూ పిలుపొచ్చేస్తుంది. అక్కడే ఆయనకు కాలిపోతోంది. నిజంగా ఈ బొత్సను ఎవరైనా ఇక్కడ పిలుస్తున్నారా, లేక ఆయనే తనకు పిలుపొచ్చిందని ప్రచారం చేయించుకుంటున్నారా? సీఎంకే కాదు, మనకు కూడా అర్థం కాని పరిస్థితి. అనవసరంగా బొత్స ఢిల్లీ పిలుపు గురించి ఆలోచించకుండా తన పని తాను చేసుకుపోదామంటే ఇదిగో ఇలా ఆ బొత్స తానిటు ఢిల్లీ రాగానే మీడియా గొట్టాల ముందుకొచ్చి తనకు గొయ్యి తీసే మాటల పారల్ని ప్రదర్శిస్తున్నారు. గ్యాస్ సమస్య ఏలినవారి అసమర్థతేనంటూ తన కుర్చీ కాలు విరగ్గొట్టే పని చేస్తున్నారన్నది కిరణ్ కుమార్ క్షోభ. జాతీయ స్థాయి విధానం ప్రకారము ప్రాధాన్యత క్రమం పెట్టి మొదటొచ్చి ఎరువులకి, ఆ తర్వాత వచ్చి కుకింగ్ గ్యాస్ వంటకు సంబంధించింది, తర్వాత వచ్చి ఈ పరిశ్రమలకి, ఆ తర్వాత మిగతా ఈ పరిశ్రమలో కేటగిరైజ్ చేసి మిగతా పరిశ్రమలకి అనేది కార్యక్రమం వచ్చింది. వచ్చినప్పుడు ఏదైతే మొదటగా కేజీ బేసిన్గా ఏ బేసిన్లో కేజీ బేసిన్ కానీ, అది కావేరీ బేసిన్లో కానీ, కృష్ణా గోదావరి కానీ, కావేరీ కానీ వచ్చిన ఆ పరిశ్రమకు వచ్చే వాటిని ఫ్లాగ్ చేస్తూ వాటికి ముందు 100% ఇచ్చి మిగతా వాటికి ఇచ్చుంటే సరిపోయేది. కాకుండా అన్నీ కూడా యూనిఫామ్ పాలసీలో చేసినప్పుడు అప్పుడున్న ప్రభుత్వాలు వచ్చి దీన్ని వ్యతిరేకించకపోవడం వల్ల ఈ దురదృష్టకరమైన పరిణామాలు ఇవాళ వచ్చినాయి. తాడే పామై కలుస్తుందనే మాట ఇటువంటి సందర్భాల నుంచే పుట్టుంటుందని కిరణ్ ఇలా అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నారన్నమాట. నిన్నటి దాకా బొత్స అవుట్ అంటూ మాటలు వినపడ్డాయి. మందు కంపులో యమ ఇంపుగా కూరుకుపోయిన బొత్స బాబాయికి ఇక అధిష్టానం బాయ్ బాయ్ చెప్పేస్తుందని ఇక్కడోళ్లు కథలల్లేసుకున్నారు. అంతేకాదు అయ్యగారి ప్రతిష్ట సుప్రీంకోర్టుకు వ్యాజ్యం రూపంలో చేరిపోవడంలో ఇక ఖేల్ ఖతం అంటూ కామెంట్స్ చేసిన వాళ్లకు ఈ బొత్స తాజా గేమ్ ప్లాన్ ఒక పట్టాన అర్థం కావడం లేదు. ఇకపోతే చిరంజీవి మెగా చిత్రం ఇప్పుడో అప్పుడో అంటూ రిలీజ్ డేట్ పోస్ట్పోన్ అవడంలో కూడా బొత్స పాత్ర ఏమైనా ఉందా అన్నది లేటెస్ట్ గా కొందరికి వస్తున్న డౌట్. చిరంజీవికి సీఎం కుర్చీ కూడా ఇచ్చే ఆలోచన గురించి అడిగినా దానికి బొత్స యమ పాజిటివ్ గా రెస్పాండ్ అయిపోవడంతో ఆ ప్రశ్నలు అడిగిన మీడియా నోట్లోనే పచ్చి వెలక్కాయ పడినట్లు అయిపోయింది. ఒక పక్క చిరంజీవికి కేంద్ర కేబినెట్ కుర్చీ రెడీ అవుతోందనే మాటల్ని కాదని, ఇక్కడ సీఎం కుర్చీలో పెద్ద కాపును కూర్చోబెడితేనే సమస్యలు సర్దుకుంటాయంటూ వాళ్ళు వీళ్ళు అలవోకగా అన్న మాటలు బొత్స వారికి శ్రవణానందకరంగానే ఉండుండొచ్చు. అయితే చిరంజీవికి అంత సీన్ ఉండబోదంటూ కాంగ్రెస్ ఆస్థాన జ్యోతిష్కుడైన లగడపాటి వారి మాటలు ఆయన నమ్మేసి ఎలాగో జరగని పనికి ఓ కంగ్రాట్స్ పారేస్తే పోయేదేమందనుకుంటారు బొత్స. కిరణ్ కిచ్చిన సీన్లు డైలాగులు నిజంగానే ఫినిష్ అయిపోయి ఉంటే తప్ప ఆ కిరణ్ తర్వాత వచ్చే మూడో కృష్ణుడు ఎవరన్న చర్చకు అర్థము పరమార్థము ఉండేది. ఇప్పటికిప్పుడైతే ఏపీలో కాంగ్రెస్ సీటుని గుల్ల చేస్తున్నవి మూడంటే మూడే సవాళ్లు. ఒకటి జైల్లో ఉన్న జగన్ అయితే ఇంకోటి తెలంగాణ, మూడోది ముఖ్యమంత్రి పనితీరు. జగన్ దూకుడును అడ్డుకునే భారీ ప్రోగ్రాం అయితే మేడం గారు నిరవధికంగా వాయిదా వేసినట్లే కనిపిస్తోంది. ఇంతకు గాలికొచ్చి ఊడిపడ్డ ఆ సెప్టెంబర్ 7 తారీఖు కాంగ్రెస్ కహానీని కీలక మలుపు తిప్పుతుందా లేక ఖేల్ ఖతం చేస్తుందా? మేడం మదిలో ఏముందో తెలియదు, కానీ ఇక్కడ కాబోయే ముఖ్యమంత్రుల లొల్లి మాత్రం భరించడానికి భారంగా ఉంది. ఆ డేట్ సెప్టెంబర్ 7కు ఇంకా నెల రోజుల గ్యాప్ ఉంది. ఈ 30 రోజుల్లో మన కాంగ్రెస్ బాబులకు ఈ శీర్షాసనాలే గతి. అందుకే అన్నది కాంగ్రెస్ సమాధికి తాపీ మేస్త్రీలెందరో.